రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో వేద పండితుల వేద ఆశీర్వచనాల మధ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2014 నుండి 19లో R&B శాఖకు బడ్జెట్లో 14,970 కోట్ల రూపాయలు కేటాయించగా 12,064 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, అనగా 80% ఖర్చు చేసినట్లు చెప్పారు. కాగా గత ప్రభుత్వం 2019 నుంచి 24లో R&Bకి 19,428 కోట్లు బడ్జెట్లో కేటాయించి కేవలం 9,015 కోట్లు అనగా 46% మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రహదారు భవనాల శాఖ, అదేవిధంగా పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ అన్నిటికీ కూడా సంబంధించినటువంటి శాఖలకు కూడా ఈరోజు ఛార్జ్ తీసుకుని ఇక్కడ ఆఫీసులో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతతో నాకు ఒక బాధ్యతను ఒప్పజెప్పారు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి బాధ్యతలు చెప్పినాడో అవన్నీ కూడా సక్రమంగా చేసి ఈరోజు ఈ యొక్క ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తానని ప్రమాణం చేస్తూ ఉన్నాను. మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 19లో రహదారులు మరియు భవనాల శాఖకు 14,900 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇందులో 12,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయడం జరిగింది. అంటే బడ్జెట్లో 80% ఖర్చు చేయడం జరిగింది. 2014 నుంచి 19 వరకు మేము చేసినటువంటి ఖర్చు అది. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24 వరకు ఈ యొక్క R&B శాఖకు 19,428 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. ఇందుకు గాను కేవలం ఖర్చు పెట్టింది 9,000 కోట్ల 15. అంటే కేటాయించిన బడ్జెట్లో కేవలం 46%. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 80% మేము చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 46% మాత్రమే చేయడం జరిగింది. అందువల్లే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బయట నుంచి కూడా ఇతర వారు ఎక్కడైనా వేరే స్టేట్ల నుంచి కూడా ఎవరైనా పరిశ్రమలు రావాలంటే పారిపోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రహదారులన్నీ కూడా గుంతలమయమయ్యాయి. మొదటిసారిగా మా ఇంజనీర్లు అందరినీ కూడా పిలిచి ఏవైతే పార్ట్ హోల్స్ ఉన్నాయో వాటికి బడ్జెట్ వేయండి, అన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమన్నప్పుడు మా అధికారులు చెప్తే ఆశ్చర్యపోయాను. సార్ మీరు చెప్పేంత వరకు పార్ట్ హోల్స్ కొన్ని వరకు మేము చేయగలుగుతాము, రోడ్లే లేకపోతే ఏం చేయాలని అడుగుతూ ఉన్నారు. అంటే రోడ్లే లేకుండా చేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వంలో. కనీసం గుంతలు ఎక్కడైనా రోడ్డు ఉంటే మేము గుంతలు చేస్తాము, రోడ్లే లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి కాంట్రాక్టర్లకు కూడా 2,261 కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బాధ్యత మళ్ళీ మా మీదకే రావడం, మమ్మల్ని ఇబ్బందులకు నెట్టడం కూడా జరుగుతూ ఉంది.